హాయ్ హలో నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి 2025 తరపున. ఇక మిగతా విషయాలకు వస్తే, ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసి గ్రీన్ఫీల్డ్ ల్యాండ్ అండి. గ్రీన్ఫీల్డ్ హైవే ఆనుకునే ఉంటుంది ఈ ల్యాండ్. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి మనకి 8 ఎకరాల 50 సెంట్లు వస్తుంది. వెనక 1.5 ఎకరా వచ్చేసి మనకి ఒక ఎక్స్ట్రా వస్తుంది. దానికి అమౌంట్ అయితే మాత్రం మనం పే చేయని అవసరం లేదు. టోటల్గా అయితే 10 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాల 50 సెంట్లకు మాత్రం మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. కనిగిరి నుంచి ఎగ్జాక్ట్గా ఒక 8 km డిస్టెన్స్లో ఉంటుంది. విలేజ్కి ఆనుకొని ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉందండి. ఎగ్జిట్ కూడా ఉంది. దీనికి విషయం ఏంటంటే, దీనికి సర్వీస్ రోడ్డు కూడా అటు ఇటు ప్రొవైడ్ చేసి ఉన్నారు. ఆ సర్వీస్ రోడ్డు కిందికి ఈ ల్యాండ్ ఆనుకునే ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం గ్రీన్ఫీల్డ్కి ఆనుకునే ఉంటుంది. గ్రీన్ఫీల్డ్లో కూడా 1.5 ఎకరా ఈ ల్యాండ్లో నుంచి వెళ్ళిపోయిందండి. మామూలుగా 1 ఎకరా 50 సెంట్లు గ్రీన్ఫీల్డ్లో తీసేసుకున్నారు. మిగతాది మాత్రం స్క్వేర్ బిట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ల్యాండ్. సాయిల్ వచ్చేసి మిక్స్డ్ ల్యాండ్గా ఉంటుందండి. మిక్స్డ్ సాయిల్గా ఉంటుంది. హైవేకి ఆనుకొని ఉన్నప్పుడు సాయిల్తో మనకు అవసరం లేదు. చాలామంది గ్రీన్ఫీల్డ్ గురించి అడిగారు. గ్రీన్ఫీల్డ్ పక్కన ఏమన్నా హైవే అదే ల్యాండ్ ఉందా అని. దయచేసి ఇది ఏమన్నా మీకు సూటబుల్ అవుతుందేమో చూసుకోండి ఒకసారి. టోటల్ ఆ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కనిగిరి మున్సిపాలిటీకి జస్ట్ 8.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. చుట్టూరు విలేజెస్ ఉంటాయి. దీనికి టోటల్గా వచ్చేసి ఎగ్జిట్ కూడా ఉందండి. అంటే సర్వీస్ ఎగ్జిట్ ఉంటుంది. సర్వీస్ రోడ్డు పక్కనే ఆనుకునే ఉంటుంది ల్యాండ్. చాలా బాగుంటుంది. ఇక కాస్ట్ విషయానికి వస్తాయి, ఇది 1 ఎకరా వచ్చేసి మనకి 20 లక్షల రూపాయలు వాళ్ళు చెప్తున్నారండి. ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనం సిట్టింగ్ టైంలో మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే, కనిగిరి మున్సిపాలిటీ నుంచి 8 కిలోమీటర్లు వస్తుంది. ఒంగోలు నుంచి మనకు ఒక 80 km డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ నుంచి 210 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. హైదరాబాద్ నుంచి 340 కిలోమీటర్లు వస్తుంది. బెంగళూరు నుంచి 420 km డిస్టెన్స్లో ఉంటుందండి. చెన్నై నుంచి కూడా సేమ్ డిస్టెన్సే ఉంటుంది. అటో ఇటో విలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ అయితే ఇక్కడ ఉంటాయండి, ప్రాబ్లం లేదు. చుట్టూరు గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి ఇక్కడే. ఈ ల్యాండ్ చుట్టూరు మొత్తం చాలా బాగుంటుంది. ఈ ల్యాండ్ పక్కనే మొత్తం పొలాలన్నీ మొత్తం పంటలో ఉన్నాయండి. ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ వరకు మాత్రం బీడుగా ఉంది. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే. ఈ ల్యాండ్ కావాల్సిన వారు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని దయచేసి 2 days ముందు అయితే బుక్ చేసుకొని రావాల్సిందిగా మా మనవి. ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్తో ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. చాలా మిగతా విషయాల కోసం హైవే పక్కన గ్రీన్ఫీల్డ్ కావాలి అనుకున్న వాళ్ళు చాలామంది అడిగారండి. దయచేసి వాళ్ళకి ఏమన్నా గుర్తుంటే ఈ ల్యాండ్ వీడియో చూసిన వెంటనే నాకు కాల్ చేసి మీ విజిటింగ్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న 2 days ముందు అయితే మీరు విజిటింగ్కి రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. గ్రౌండ్ వాటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే పడతాయండి, ప్రాబ్లం లేదు. చాలా బాగుంటుంది ల్యాండ్ అయితే. 1 ఎకరా 20 లక్షల రూపాయలండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.